ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము యేసు ప్రభు మనతోటి యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయము 21వ వచనం ద్వారా మాట్లాడతాలంచారండి. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. దేవాది దేవుడు యేసు ప్రభువుని మన కొరకు పంపించి ఆయన మార్గంలో నడవటానికి మనకు ఒక మార్గాన్ని తెలియపరిచారు. అందును బట్టి ఈ దినమున మీరు నేను కూడా యేసు ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం. మనల్ని ఆయన త్రోవలో నడవమని సెలవిచ్చారు. నేనే మార్గము, సత్యము, జీవము అని సెలవిచ్చారు. మనం విశ్వసించి ఆయనతోటి నడవటానికి మనము ఇష్టపడ్డాం. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం తొలగిపోతున్నాము. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో మనల్ని కృతజ్ఞతతో ప్రవేశించమన్నారు. అంతేకాదు కానీ ఆయన ఆశీర్వదించదలంచి మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఎప్పుడు వినపడుతుందండి? 30వ అధ్యాయం 1వ వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేయకుండా తొలగిపోయినప్పుడు దేవుడు వారితో మాట్లాడారు. ఈ దినాన్న మనల్ని తొలగిపోకముందే ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉండగానే మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నారేమో. దుష్టుడు మనల్ని కదిలిస్తూ ఉంటాడు. దేవుని మార్గంలో నడిచే వాళ్ళనే దుష్టుడు కదిలిస్తూ ఉంటాడు. క్రీస్తు మార్గంలో మనం నడవకుండా, దేవుని చిత్తములో నడవకుండా ఉండటానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. యెషయా 30వ అధ్యాయంలో ఇక్కడ 1-2 వచనాల్లోనే 2 సార్లు చెప్పారు చూడండి. నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాట విచారణ చేయక. అలాంటి స్థితిలో మనం పడకూడదని దేవుని ఆలోచన అండి. మన పనుల ఒత్తిడిలోనో లేదా హడావిడిగానో ఏదో నిర్ణయం తీసేసుకుందామని తొందర పడతామేమో ముందు కాలంలో. అందుకని మరి ఈ సంవత్సరం మొదటిలోనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఆయన త్రోవలో నడవమని, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడను. ఎప్పుడు వినపడుతుందండి? ఆయన మనం విచారించినప్పుడు, ఆయన యొద్ద ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేయాలో ఆయన తెలియపరుస్తారు. అందుకనే 1 కొరింథీయులో అంటున్నారు కదా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అందుకునేనండి దేవుడు చెప్తున్నారు, ఆయన వద్ద విచారణ చేయమంటున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మన కొరకు ఏమి సిద్ధపరచబడ్డాయో, ఏమి మన కొరకు అక్కడ దేవుడు ఆ ఆశీర్వాదాలు ఉంచారో మనకు అది తెలియట్లేదు. అందుకనే నా వద్ద విచారణ చేయండి. 22వ వచనం మొత్తం చదవండి. నేను ఒక మాట చదువుతున్నాను. హేయములని వాటిని పారవేయుదురు. ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మన హృదయంలో ఉన్నాయో, మన ఆచరణలో మనం ఎక్కడన్నా తప్పిపోతున్నామేమో అలాంటి హేయమైనవి మనం పారేసి, తండ్రి నీ చిత్తం ఏమిటి, యేసయ్యా నేను నీతో నడవదలంచాను, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి అని ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన ఏది దాచి ఉంచారో మన కంటికి కనపడవు అని ఇక్కడ సెలవిస్తున్నారు కదా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎందుకు గోచరము కాలేదండి అంటే, మన హృదయము దేవుని యొక్క చిత్తములో వెతకటము కానీ, ఇది మంచి ఇది చెడు అని మనకున్న జ్ఞానముతో మనం నిర్ణయించుకుంటాం కానీ దేవుని యొద్ద విచారణ చేయటం లేదు. అదే కదండి యెషయా 30వ అధ్యాయంలోని మొదటి 2 వచనాల్లో కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక అలాంటి స్థితిలో వెళ్ళక, నేనే మార్గము, సత్యమును, జీవమును అని చెప్పారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే మన కొరకు ఆయన ఏదైతే దాచి ఉంచారో అది తెలియపరుస్తారు. అంతేకాదు కానీ యెషయా 43వ అధ్యాయంలో చెప్తున్నారు, నేను అరణ్యంలో త్రోవలు కలుగ చేయుచున్నాను. మనం పరిస్థితులు అరణ్యములాగా ఉండుండొచ్చు. మనము నలిగిపోతున్న పరిస్థితిలో, తోచని పరిస్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాము. నేను ఏం చేయాలి ప్రభువా, మీరు నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు సమస్తమును మీరు చేసి ఉన్నారు అని అడిగే పరిస్థితి, ఆలోచన రాని అరణ్యము లాంటి పరిస్థితిలో మనం ఉన్నావేమో. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం 43లోనే చెప్తున్నారు కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి ఉండగా మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లోనూ ఆయన ఒక నూతన క్రియ చేస్తానని సెలవిస్తున్నారండి. మనం ఆయన వద్ద విచారించినట్లయితే మనకు ఆయన అరణ్యం లాంటి పరిస్థితుల్లో కూడా త్రోవ ఏర్పాటు చేసే దేవుడు కనుకనే, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి
ఒక శబ్దము మన చెవులకు వినపడుతుందండి. ఆయన ఈ లోకంలోకి నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా ఈ లోకంలో మన కొరకు వచ్చారు కనుక మనం ఆయన వద్ద విచారణ చేసినట్లయితే మనకు జయము కలుగుతుందండి. యోహాను సువార్తలో అందుకునే చెప్తున్నారు కదా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువు జయించిన ఆ జయము మనదండి. మనకు ఆ జయం ఇవ్వటం కొరకే దేవాది దేవుడు మనతోటి ఈ రోజున మాట్లాడుతున్నాను. గత కాలమంతా కాచి కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మేము నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నామని మనం ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన యొద్ద విచారణ చేసినట్లయితే, ఆయన యొద్ద వెతికినట్లయితే, వారు నా నోటి మాట విచారణ చెయ్యక అంటున్నారు. అలాంటి దుస్థితిలోకి మనము పడిపోక దేవుని మార్గంలో మనము నడిచే వాళ్ళముగా, దేవుని చిత్తంలో మనం జీవించే వారముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏమి సిద్ధపరిచారో అవి బయలుపరుస్తూ అరణ్యములో కూడా మనకు త్రోవలు ఏర్పాటు చేస్తారండి. అంతేకాదు కానీ యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో అంటున్నారు కదా, తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, నిశ్చయముగా ఇక నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. అనగా మనము పండించినటువంటి పంట, మనము సంపాదించినటువంటి జీతము, వ్యాపారాల్లో వచ్చింది పురుగు తినివేయకుండా ఆయన కాచి కాపాడే దేవుడిగా ఉన్నారండి. మన పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే స్వరమును మనం విన్నట్లయితే, ఆయనని విచారించకుండా మనం ఎవరితోనూ సంధి చేసుకోనట్లయితే, నా నోటి మాట విచారణ చేయక అంటున్నారు. ఈ క్షణము నుంచే మనం ఒక నిర్ణయానికి వద్దామండి. క్రీస్తుకుని అడగకుండా, క్రీస్తు చిత్తమును తెలుసుకొనకుండా మనం ఒక అడుగు కూడా, ఎంత అవసరమైనా, ఎంత అత్యవసరమైనా సరే, మనం ఒక నిర్ణయానికి రాక ఆయన యొద్ద విచారణ చేసి ప్రార్థనాపూర్వకంగా మనము పని ప్రారంభించినట్లయితే అది అరణ్యములాగా ఉండొచ్చు, కానీ అరణ్యంలో త్రోవను ఏర్పాటు చేస్తారంటున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని అన్నారు. మీ కొరకు, నా కొరకు ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారముగా మనకు ధాన్యాన్ని ఇస్తారంటున్నారు. అంతేకాదు కానీ పసర పురుగు తినివేయదంటున్నారు, అకాల ఫలము రాలిపోదు అని అంటున్నారు. కనుక దేవుని వద్దకు వద్దామండి. ఈ సంవత్సరం మొదటి దినాల్లో మనం ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మన జీవితంలోనూ, మన బిడ్డల జీవితాల్లో, మన బిడ్డలు వచ్చేస్తున్నటువంటి ఆ జీతం ఒక్క పైసా కూడా ఇక్కడ కూడా వృధా ఖర్చు కాకుండా, డాక్టర్లకు పెట్టకుండా దేవుడు కాపాడతారు. మన హృదయంలో ఉన్న హేయమైన వాటిని వదిలివేసినప్పుడు, ఆయన వద్ద విచారణ చేసినప్పుడు, ఆయన మనల్ని తన దక్షిణ హస్తముతో, తన బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను అని అంటున్నాను. చాలు కదండి మనకి ఈ వాగ్దానం. ఈ సంవత్సరానికి ఈ వాగ్దానంతో మనము దేవుడిని అడుగుదాం, ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, అయినా మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నూతన సంవత్సరంలోకి మేము అడుగుపెట్టి ఉండగా తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని సెలవిచ్చిన మా దేవ, మమ్మల్ని మీకు అప్పగించుకున్నాం. మీరు మా సమాధానకర్తగా, మాకు నిత్యుడగు తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపిస్తాను మీరు వాగ్దానం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము.